హాయ్ అండి. ఈరోజు భక్షాలు చేసుకుందామండి. ముందుగా నేనైతే పప్పుని ఒక 1 అవర్ సేపు నానబెట్టాను. అలాగే మీరు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని, నేనైతే మైదా పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులో సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యేలాగా ఉండనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సరిపడా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ముందుగా మనం లూజ్గా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా నీట్గా చేసుకొని పప్పు మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మనము గ్యాస్ పైన ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వెయిట్ చేయాలండి. వెయిట్ చేసినప్పుడు కూడా మనకి లూజ్గానే అనిపిస్తుందండి. అలా అనిపించినప్పుడు అదే వేడితో మీరు చేసినప్పుడు భక్షాలు అనేటివి రావండి. అవి వేడి అయిన తర్వాత లూజ్గా అనిపిస్తుంది. తర్వాత మనం కలుపుతూ ఉండి తర్వాత చల్లారనివ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు చల్లారనిచ్చిన తర్వాత మనకు పప్పు అనేది గట్టిగా అవుతుంది. అలాగా మనం బాల్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మనము పిండి లూజ్గా కలుపుకున్నప్పుడు ఈ బాల్ అందులో పెట్టి మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈసారి చేస్తారండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్. మరి ఇంకొక వీడియోతో మేము ముందుంటాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.